హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సోను వ్లాగ్స్. అయితే మనము వీడియోలో మన thumbnail చెప్పినట్టుగా కద్దుకా కీర్ చేస్తున్నాను. అది మా చెల్లి ప్రిపేర్ చేస్తుంది. సో తన స్టైల్‌లో. సో నేను పక్క నుంచి వీడియో తీస్తున్నా. అయితే కద్దు అంటే ఏం లేదు, మన తెలుగులో సొరకాయ అంటారు. సో ఒక లేతగా ఉన్న సొరకాయని తీసుకొని జనరల్‌గా ఈ కద్దు అనే కీర్‌ని ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసాము. ముదురుగున్నది తీసుకుంటే అంత టేస్ట్ రాదంటారు. సో ఫస్ట్ అయితే దాన్ని మంచిగా పీల్ చేసాము. ఇలా పొడుగ్గా కోసేసి దాని లోపట ఉన్న ఈ ముక్కలని, ఈ పల్ప్‌ని తీసేయాలన్నమాట. బికాజ్ అవి యూజ్ చేయము. మనం ఓన్లీ బయట ఉన్న ఫైబర్‌ని మాత్రమే యూజ్ చేస్తాము గ్రేట్ చేసుకొని. సో దట్ మన స్వీట్ ఏం ఖరాబ్ అవ్వదు. ఒకవేళ ఇవి పల్ప్ ఇంకా సీడ్స్ ఉంటే జనరల్‌గా అయితే కొంచెం విరిగిపోయినట్టు అయితాయంట పాలు. మనం లేటర్ స్టేజెస్‌లో సో అది అవాయిడ్ చేసేస్తాం. మీకే తెలుస్తుంది ఏమేం చేయాలో. సో మనం ఇలా దాంట్లో ఉన్న పల్ప్‌ని, సీడ్స్‌ని జాగ్రత్తగా ఒక నైఫ్‌తో తీసేసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా గ్రేట్ చేసుకోవాలి. జనరల్‌గా మనము కీర్ అనంగానే మనకి మిల్క్, ఈ సేమియా గుర్తొస్తుంది కదా! సో ఇన్‌స్టెడ్ ఆఫ్ దట్ సేమియా మనం ఇక్కడ ఆల్టర్‌నేటివ్‌గా ఒక వెజిటబుల్ యాడ్ చేసుకుంటున్నాము. ఇది మనకు కొంచెం సేమియా లాగానే ఫీల్ అనేది ఇస్తుంది. అండ్ దీని టేస్ట్ కూడా కొంచెం వెరైటీగా బావుంటుందనమాట. సో ఇట్లా గ్రేట్ చేసుకుంటున్నాం ఫస్ట్ అయితే. ఇంకా పీసెస్ అన్నీ గ్రేట్ చేసేసుకోవాలి వన్ బై వన్. దాని తర్వాత ఏం చేయాలంటే, ఈ గ్రేట్ చేసుకున్న దాని నుంచి మనకొకటి జ్యూస్‌లాగా వచ్చేస్తది కదా! అదంతా దాని నుంచి పిండేసుకోవాలి. అయితే ఇది కొందరు వాటర్‌లో వాష్ చేసి తర్వాత మళ్ళీ యూజ్ చేస్తారు. మనం అలానే చేసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్ ఇలా వాటర్ డైరెక్ట్‌గా పిండేసి మనము దాన్ని ఆ గుజ్జునంతా సపరేట్ చేసుకొని పెట్టేసుకోవడమే ఇంకా. ఆ వాటర్‌ని మనము మీ ఏదైనా వేరే పర్పస్ అని యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే మనం దాన్ని సింపుల్‌గా డిస్కార్డ్ కూడా చేసేసాము. ఇక్కడ మాత్రం ఇంకా మా చెల్లి ఏమొద్దు అనేసరికి ఇంకా డిస్కార్డ్ అయితే చేసేసాము. సో ఇలా మనకి వస్తుంది. కొంచెం డ్రై లాగా వస్తదనమాట. ఇంకా వాటర్ అంతా పోతుంది కాబట్టి, ఇంకా డ్రై లాగా వచ్చేస్తది మనకి ఆ మిక్చర్ అంతా. జనరల్‌గా అయితే ఈ గుమ్మడికాయ జ్యూస్ ఈ మధ్యలో ఫేమస్ అవుతుంది కదా! సో ఇది కూడా మంచిదేమో అన్నట్టుగా నేను అన్నా గానీ, మా చెల్లి ఉండి "నీకు అవసరమా ఇప్పుడు" అన్నది. సో అందుకనే పడేసాం. తర్వాత ఇంకా డ్రై ఫ్రూట్స్ చూసుకుంటే బాదం లేకుండే. సో ప్రస్తుతానికి ఓన్లీ కాజుతో కానిచ్చేసాము. దాన్ని కూడా మా చెల్లి గ్రేట్ చేద్దామని చెప్పి ఫస్ట్ బాగానే ట్రై చేసింది. కొన్ని గ్రేట్ కూడా చేసింది. ఇంకా అంత పర్ఫెక్ట్‌గా రాలేదు. ఎందుకంటే చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి ఇంకా ఫైనల్లీ గివ్ అప్ ఇచ్చేసింది. గివ్ అప్ ఇచ్చేసి దాన్ని ఇంకా సింపుల్‌గా మన చేత్తోనే స్మాష్ చేసేద్దామని చెప్పేసి ఇట్లా ముక్కలు ముక్కలుగా చేసేసింది ఇంకా దాన్ని. నెక్స్ట్ స్టెప్‌లో మనము ఒక పాన్ తీసుకొని దాంట్లో ఘీ యాడ్ చేసుకున్నాం ఫస్ట్. సో మనం తీసుకున్న మిక్స్చర్, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఘీలోనే రోస్ట్ చేసేసుకోవచ్చు. సో ఈ ఘీ అనేది కొంచెం మెల్ట్ అవ్వగానే ఆ మిక్చర్‌ని దీంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇదంతా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని లైట్‌గా ఇంకా రోస్ట్ చేసుకోవడమే. ఎక్కువ కూడా దీనికి అవసరం పట్టదు రోస్టింగ్ అంటే మరీ మాడు పట్టేంతగా చేయొద్దు. పైపైన రోస్ట్ చేసుకోవడమే అలా అలా. కొంచెం ట్రాన్స్‌లూసెంట్ అయ్యేదాకా. సో అలా అప్పుడప్పుడు గరిటె తిప్పుతూ ఉండండి చాలు. మీరు కావాలనుకుంటే జస్ట్ లిడ్ ఒక్కటి క్లోజ్ చేసేసుకొని అలా వదిలేసినా కూడా ఆవిరికి కొంచెం ఉడికినట్టు అయిపోతది. సో ఇనీషియల్‌గా మాత్రం కొంచెం ఆ నెయ్యి మొత్తం దానికి పట్టేలాగా కలుపుతూ ఉండండి. కొంచెం కలిసిపోయినంక మీరు యాడ్ చేసి అట్లా లిడ్‌లాగా క్లోజ్ చేసుకుంటే సరిపోతది. మధ్య మధ్యలో ఇలా సీడ్స్ వస్తే మీరు తీసేయండి. ఇలా కొంచెం అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. ఇంకా నెక్స్ట్ లిడ్ పెట్టి కొంచెంసేపు అలా ఆవిరికి దాన్ని మగ్గబెట్టేలాగా చేసేసాము ఇంకా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేసాము అంటే, సో దీంట్లోకి కావాల్సినంత కోవా అనేది తెచ్చుకున్నాము. ఇంకా ఈ కోవాని వాడు ముద్దలాగా ఇచ్చాడు కాబట్టి దాన్ని చిన్న చిన్న పీసెస్ అయితే చేసుకున్నాము ఫస్ట్ అయితే. సో దట్ మనకి అది మనము దాంట్లో యాడ్ చేసినప్పుడు ఈజీగా మెల్ట్ అయిపోతది. ప్లస్ మనకి టేస్ట్ కూడా మంచిగుంటది. ఇది అన్‌స్వీటెండ్ కోవానే. సో మనము షుగర్ అడిషనల్‌గా యాడ్ చేసేసుకోవడమే జస్ట్.
ఈ కోవాలో మనము మిల్క్ యాడ్ చేసుకోవాలి. సో దట్ అది కొంచెం మెత్తపడుతుంది. మనం వేసినప్పుడు ఇంకా జల్దీ మెల్ట్ కూడా అయిపోతుంది. మనం ఇంకా అడిషనల్ ఎఫర్ట్ కూడా పెట్టనవసరం లేదు. గంటెతో ఒక 2, 3 సార్లు ఇలా తిప్పామనుకోండి ఆటోమేటిక్‌గా అదే మిక్స్ అయిపోతుంది. ఇలా నానబెట్టేసి ఒక్క 5 నిమిషాలు వదిలేసాము అంతే. తర్వాత మన మిక్చర్‌లోకి ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంది అంటే, ఇప్పుడు పక్కన ఇవి జరిపేసుకొని స్లోగా మనం ఇందాక పీసెస్ చేసుకున్న కాజుని రోస్ట్ చేసేసుకుందాము. అది కూడా లైట్‌గా రోస్ట్ చేసేసుకొని పక్కన అట్లనే పెట్టి తర్వాత హోల్ మిక్చర్‌ని కలిపేసుకోవచ్చు. తర్వాత దీంట్లోకి పాలు యాడ్ చేసుకున్నాము. 2 ప్యాకెట్స్ వాడాము. మనకు ఒక చిన్న సైజ్, మీడియం సైజ్ సొరకాయ. అయితే కస్టర్డ్ పౌడర్ మేము లాస్ట్ టైం ఆర్డర్ చేసి యాడ్ చేసుకున్నాం అన్నట్టు నాకు గుర్తు. కానీ మా చెల్లి ఏమో లేదు ఇది నా స్టైల్‌లో చెయ్య అన్నది ఫస్ట్. కానీ నేనేమో యాడ్ చేస్తేనే టేస్ట్ బావుంటదని నేను. సో ఫైనల్‌గా యాడ్ చేసామో లేదో చూద్దాం. తర్వాత ఈ మిల్క్‌లోనే స్టిర్ చేస్తూ ఉండే. తర్వాత ఈ కోవా అనేది మొత్తం దీంట్లోకి యాడ్ చేసేసుకుంటే అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ టేస్ట్ వస్తుంది. మీరు కండెన్స్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు కోవా లేకపోతే. తర్వాత మనం షుగరు కొంచెం కొంచెం యాడ్ చేయండి షుగర్ టేస్ట్ ప్రకారం. సో మేము ఇక్కడ కొంచెం యాడ్ చేసి టేస్ట్ చేసి దాని ప్రకారం ఇంకెంత కావాలో అంత షుగర్ అనేది యాడ్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా దీన్ని మెల్లిగా స్టిర్ చేస్తూ ఉండడమే. సో ఫైనల్లీ కస్టర్డ్ పౌడర్‌కి గ్రీన్ సిగ్నల్ వస్తే ఒక వేడి పాలల్లో మెల్లిగా కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసి దాన్ని మెల్ట్ చేస్తున్నాను ఇంకా. ఇంకా ఫైనల్‌గా యాడ్ చేసేసాము. ఇంకా లైట్ ఒక స్టిర్ ఇచ్చేసాము. ఫైనల్లీ ఇంకా అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఓవర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.